రాష్ట్రంలోకి సిబిఐ ఈడీ రావాలంటే మొన్న కిషన్ రెడ్డి గారు మహానుభావుడు చెప్పాడు కొత్త విషయం మాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పాడు. ఎవడన్నా దొంగ నన్ను పట్టుకోండా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాడా? కానీ ఇక్కడ ఏమైంది, సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, ఇక తప్పించుకోలేడు కిషన్ రెడ్డి కూడా. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది, స్టేట్కి నోటీస్ ఇచ్చింది. నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి. ఈ బినామీ భాగోతం, కేఎల్ఎస్ఆర్ భాగోతం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తీవ్రమైన అవకతవకలు, ఆర్థిక కుంభకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం, వీటన్నిటి మీద, మనీ లాండరింగ్ మీద, ముఖ్యమంత్రి గారి పాత్ర మీద కూడా సిబిఐ, ఈడీ వెంటనే విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద వేగంగా స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే మీకు నోటీస్ ఇచ్చి మరి సుప్రీంకోర్టు 10 రోజులు అయింది. మేము 10 రోజుల తర్వాతే మాట్లాడుతున్నాం. మీరు స్పందిస్తారేమో అనుకున్నాం, స్పందించలేదు. అందుకే స్పందించాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి, మీ మీద ఉంది కాబట్టే మీకు గుర్తు చేయడానికే మరి ఇవాళ ఈ ప్రెస్ మీటు. మరి మధ్యలో ముఖ్యమంత్రి గారు దావోస్లో మాయమయ్యారని కూడా వార్తలు విన్నాం. మాయమై సడన్గా 4-5 రోజుల తర్వాత ఎక్కడో తేలారు. ఆ 4-5 రోజులు ఎక్కడ పోయారో ఎవరికీ తెలియదన్నారు. మరి ఇట్లాంటి రహస్య కార్యకలాపాలు చక్కబెట్టడానికా, మరి తమ బినామీ సంస్థలతో మరి భాగోతాలు చేయడానికా, దేనికి పోయారో వారు చెప్పాలా? ఈ డబ్బులు గతంలో మీరు గుర్తుండాలి, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇలాంటి చాలా ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినారు. కానీ ఇవాళ మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా పూర్తి స్థాయి బాధ్యత గల ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం. ఈ కుంభకోణం మీద వెంటనే, కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ 3 రంగంలో దిగాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని వెంటనే అమలు చేయాలి. కేఎల్ఎస్ఆర్కి ఇచ్చిన ప్రతి ప్రాజెక్టు రద్దు చేయాలి. కేఎల్ఎస్ఆర్ విషయంలో సమగ్ర విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి ఈ విషయాన్ని దయచేసి పత్రికా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్, మీకు కూడా చాలా ఒత్తిళ్లు వస్తాయి. ఈరోజు 10 రోజుల కింద ఈ వార్త వచ్చినా తెలుగులో ఒక్క పత్రిక రాయలేదు, ఒక్క పత్రిక కూడా రాయలేదు. ఇది పీటీఐ రిపోర్ట్, నాది కాదు. కానీ ఎందుకో మరి ఒక్క పత్రిక కూడా రాయడానికి ఇష్టపడలేదు. ఒక సియాసత్ పత్రిక రాసింది, కానీ తెలుగు వాళ్ళు ఎవరు రాయలేదు. నేను మా పత్రికా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇలాంటి తీవ్రమైన ఆర్థిక నేరగాళ్లను మరి 4th ఎస్టేట్గా ఉన్న మీరు పట్టించుకోకపోతే, మీరు కూడా వీళ్ళని పట్టుకోకపోతే డెఫినెట్గా వాళ్ళు మరింత చెలరేగిపోతారు, మరింత పెట్టరేగిపోతారు. కాబట్టి మీరు కూడా దయచేసి ప్రజల దృష్టికి దీన్ని తీసుకొని రావాలని సోషల్ మీడియా ద్వారా కూడా మా మిత్రులు, మా సోషల్ మీడియా వారియర్స్ కూడా నా విజ్ఞప్తి, మీరు కూడా తప్పకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వివరంగా, ఎందుకంటే కొంత కాంప్లికేటెడ్ సబ్జెక్టు, బినామీ భాగోతము 6,000 కోట్లు, కొంత విడమర్చి చెప్పాలని ఇంత డీటెయిల్గా చెప్పిన. కాబట్టి ఇవన్నీ కూడా పత్రికాముఖంగా మరి మీరు కూడా ప్రచురించాలని కోరుతూ మీ అందరికీ థ్యాంక్ యూ. బంధుత్వం ఉందా లేదా కనబడుతూనే ఉంది కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు నాకు ఏం కనెక్షన్ లేకుండా ల్యాండ్ క్రూజర్ కొనిస్తావా? నీ కార్లో నేను తిరుగుతానా? ఏం బంధుత్వం లేదే, ఏం భాగోతం లేదే. కొనిచ్చిందేం సైకిల్ కాదు, కొనిచ్చిందేం చిన్న ఆటో కాదు, ల్యాండ్ క్రూజర్ అనే టొయోటో ల్యాండ్ క్రూజర్ అంటే ఎంత, దగ్గర 2.5 కోట్ల విలువ చేసే వాహనం. అలాంటి వాహనం ఏం సంబంధం లేకుండా, ఏం బంధుత్వం లేకుండా, ఏం బాధరాయన సంబంధం ఏదో ఒకటి లేకుండా ఉత్తగానే కొనిస్తారా? అందులోనే నిన్నటిదాకా ముఖ్యమంత్రి తిరిగింది కదా, ముఖ్యమంత్రి అయ్యేదాకా. ఆయన పేరు శ్రీధర్ రెడ్డో శ్రీకాంత్ రెడ్డో నాకు తెలియదు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే 2018 నేను చెప్పడం కాదు, ఇది 2018లో దిస్ ఇస్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఆయన సుధాకర్ రెడ్డి గారని సీనియర్ జర్నలిస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు ఈ రిపోర్ట్. ఏం రాసినారు అందులో? ఐటీ వాళ్ళు అప్పుడే సస్పెక్ట్ చేశారు ఇది బినామీ కంపెనీ అని.